మీరు ట్రేడింగ్ లో నిఫ్టీ 50 సెన్సెక్స్ ఇండిసెస్ అనే టర్మ్స్ చాలా వింటూ ఉంటారు కదా. అసలు ఇండిసెస్ అంటే ఏంటి, ఈ నిఫ్టీ 50 సెన్సెక్స్ వీటిని డెరివేటివ్స్ లో ఎలా ట్రేడ్ చేయాలి, అసలు వీటి మీనింగ్ ఏంటి, ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మార్కెటింగ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కోర్సు ఏదైతే ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తున్నానో ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీకు అప్డేటెడ్ గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇండెక్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ యావరేజ్ చెప్పేది ఇండెక్స్. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో ఒక 10 స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ ఏంటి అని చెప్పి మనం ఒక క్యాలిక్యులేషన్ చేస్తాం కదా. ఇండెక్స్ కూడా ఏం చెప్తుంది అంటే, ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ యావరేజ్ మనకి క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. ఇండెక్స్ ఎంటైర్ మార్కెట్ కు ఉంటుంది అండ్ డిఫరెంట్ సెక్టార్స్ కూడా ఇండెక్స్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇండెక్స్ అనేది మార్కెట్ కి ఒక థర్మోమీటర్ లాంటిది. ఓవరాల్ గా మార్కెట్ బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా అనేది మనకి ఇండెక్స్ ద్వారానే తెలుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇండెక్స్ బాగా పెరుగుతుంది అనుకోండి, మార్కెట్ పాజిటివ్ గా ఉందని అర్థం. ఇండెక్స్ అదే నెగిటివ్ గా వెళ్తుంది అనుకోండి, మార్కెట్ నెగిటివ్ గా ఉందని అర్థం. ఇండియాలో 2 బిగ్ ఇండిసెస్ ఉన్నాయి, ఒకటి నిఫ్టీ 50, ఇంకోటి సెన్సెక్స్. నిఫ్టీ 50 ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ ని రిప్రజెంట్ చేస్తుంది యావరేజ్ గా. ఇందులో ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ అండ్ ఎనర్జీ సెక్టార్స్ ఈ స్టాక్స్ మేజర్ గా కవర్ అవుతాయి. నిఫ్టీ 50 అనేది 1996 లో లాంచ్ అయింది. ఇండియా కార్పొరేట్ హెల్త్ ని మనం అనలైజ్ చేయాలంటే నిఫ్టీ 50 పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మనం చూడాలి. నెక్స్ట్ వన్ సెన్సెక్స్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండెక్స్ ఇండియాలో. 1986 లో స్టార్ట్ అయింది. బ్యాంకింగ్, ఫార్మా అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీలో ఉన్న మేజర్ కంపెనీస్ ని ఇది ఇంక్లూడ్ చేస్తుంది. సెన్సెక్స్ ని చాలా మంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ పాలసీ మేకర్స్ మార్కెట్ ట్రెండ్ ఇండికేటర్ గా దాన్ని ఫాలో చేస్తారు. నెక్స్ట్ సెక్టార్ ఇండిసెస్ కూడా ఉంటాయి, లైక్ నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా. ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ లో బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని ఉంటాయి, నిఫ్టీ ఫార్మాలో ఇండియాలో ఉన్న ఫార్మా స్టాక్స్ అన్ని ఉంటాయి, నిఫ్టీ ఐటీలో ఐటీ స్టాక్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఈ సెక్టార్ ఇండిసెస్ కూడా మనకి ఎలా హెల్ప్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ టైంలో నిఫ్టీ ఫార్మా స్టాక్స్ అన్ని గ్రో అయ్యాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ చాలా అంటే చాలా హై అయింది. ఎందుకు? అప్పుడు ఫార్మా ప్రోడక్ట్స్ కానీ వాటికి చాలా డిమాండ్ ఉండేది బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ, హెల్త్ సిచ్యువేషన్స్ వల్ల. అదే టైంలో నిఫ్టీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం పడిపోయింది. సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే, ఒక పర్టికులర్ సెక్టార్ పర్ఫార్మెన్స్ బాగుందా లేదా, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది, దాని ఫ్యూచర్ ఏంటి అనేది దాని ఇండిసెస్ ని అనాలిసిస్ చేస్తే కూడా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇండిసెస్ మీకు ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, మార్కెట్ ట్రెండ్ అర్థం చేసుకోవడానికి మనకి ఇండిసెస్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ లైక్ ఈటీఎఫ్స్ లో కానీ మీరు ఇలా లాంగ్ టర్మ్ లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇప్పుడు స్టాక్స్ లో కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసే టైం మీకు లేదనుకోండి, మీరు ఈటీఎఫ్స్ లో వాటిలో ఇన్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి ఇండిసెస్ మీద, మీకు లాంగ్ టర్మ్ లో ఒక మంచి పోర్ట్ఫోలియో అవుతుంది, మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. అండ్ ఇండిసెస్ వల్ల ఒక పర్టికులర్ సెక్టార్ కానీ ఓవరాల్ మార్కెట్ వల్ల కానీ మీరు మీ అనాలిసిస్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అది యావరేజ్ గా మీకు ఒక డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా నిఫ్టీ 50 లో కానీ సెన్సెక్స్ ఈ డెరివేటివ్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఇండిసెస్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దాని అనాలిసిస్ లార్జర్ టైం ఫ్రేమ్స్ నుంచి షార్టర్ టైం ఫ్రేమ్స్ లోకి వాళ్ళ అనాలిసిస్ చేసుకొని వస్తున్నప్పుడే వాళ్ళ క్లారిటీ అనేది పెరుగుతుంది. మార్కెట్ లో వాళ్ళ మూవ్స్ అనేవి క్యాప్చర్ చేయగలరు. ఒక స్మార్ట్ డెరివేటివ్ ట్రేడర్ ఎవరన్నా ఇండిసెస్ మీద చేస్తున్న వాళ్ళు డిఫరెంట్ సెక్టార్ ఇండిసెస్ ని అనలైజ్ చేస్తూ దాన్ని లైక్ ఇప్పుడు నిఫ్టీ 50లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఒక పర్టికులర్ కాంట్రాక్ట్స్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, మీకు డిఫరెంట్ సెక్టార్ ఇండెసెస్ ని అనాలిసిస్ చేసి ఆ డేటాను మీరు ఎప్పుడైతే ఇందులో ఇన్బిల్డ్ చేయగలుగుతారో దాన్ని యూస్ చేసుకొని మీరు ప్రాపర్ మూవ్స్ క్యాప్చర్ చేయగలుగుతారు. ఈ వీడియోలో మీకు నిఫ్టీ 50 సెక్టార్ అండ్ డిఫరెంట్ ఇండెసెస్ మీద మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే మార్కెటింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కోర్సు ఫ్రీగా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.